ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. వాట్ ఈజ్ మెంట్ బై ఫైనైట్ ఎలిమెంట్? ఏదైతే ఒక స్మాలర్ యూనిట్ దానికి తగ్గట్టు షేప్ అండ్ జియోమెట్రీ ఉంటే దాన్ని ఫైనైట్ ఎలిమెంట్ అంటారు. వాట్ ఈజ్ మెంట్ బై నోడ్ ఆర్ జాయింట్? ఏదైతే అది ఒక స్ట్రక్చరల్ పార్ట్ అనమాట, ఇంటర్ కనెక్టెడ్ బిట్వీన్ ద 2 పార్ట్స్, దాన్నే నోడ్ ఆర్ జాయింట్ అంటారు. వాట్ ఈజ్ ద బేసిక్ ఆఫ్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్? డిస్క్రిటైజేషన్ అనేసి ఏదైతే సబ్ డివైడింగ్ ఆఫ్ స్ట్రక్చర్ ఇంటూ ఏ కన్వీనియంట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేసి అది బేసిక్, ఫెమ్కి బేసిక్ అనమాట. అది టైప్స్ ఆఫ్ బౌండరీ కండిషన్స్, ప్రైమరీ బౌండరీ కండిషన్స్ అలాగే సెకండరీ బౌండరీ కండిషన్స్. మెథడ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అనాలిసిస్ వచ్చేసి ఇవి ఎక్స్పెరిమెంటల్ మెథడ్, అనలిటికల్ మెథడ్ అండ్ న్యూమరికల్ మెథడ్, దాన్ని అప్రాక్సిమేట్ మెథడ్స్ కూడా అంటారు. టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ 1D 2D అండ్ 3D అంటే డైమెన్షనల్. ఫేస్ ఆఫ్ ఫైనైట్ ఎలిమెంట్ అంటే ఏంటి అంటే ఒక ఫైనైట్ ఎలిమెంట్లో ఏమేమి ఫేసెస్ ఇన్వాల్వ్ అవుతాయి అంటే ప్రీ ప్రాసెసింగ్, అనాలిసిస్ అలాగే పోస్ట్ ప్రాసెసింగ్. స్ట్రక్చరల్ ప్రాబ్లం అంటే ఏంటి? ఏదైతే డిస్ప్లేస్మెంట్ అట్ నోడల్ పాయింట్స్ దగ్గర అక్కర్ అవుతుంది దాన్ని స్ట్రక్చరల్ ప్రాబ్లం అంటారు. ఏదైతే టెంపరేచర్ ప్రెజర్ అట్ నోడల్ పాయింట్స్ దగ్గర అప్టైన్ అయితే దాన్ని నాన్ స్ట్రక్చరల్ ప్రాబ్లం అంటారు. స్టిఫ్నెస్ మెథడ్ అంటే ఏంది? ఏదైతే డిస్ప్లేస్మెంట్స్ ఉంటాయో వాటిని అన్నోన్గా కన్సిడర్ చేసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు, మ్యాట్రిక్సెస్ అనేసి కనుక్కుంటారు అనమాట. పోస్ట్ ప్రాసెసింగ్ అంటే ఏంది? ఏదైతే ప్రాసెసర్ జరిగిన తర్వాత ఎవల్యూషన్ జరిగిన తర్వాత ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది, దాన్ని పోస్ట్ ప్రాసెసింగ్ అంటారు. అనాలిసిస్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ రిజల్ట్స్ ఈజ్ రెఫర్డ్ యాజ్ ఏ పోస్ట్ ప్రాసెసింగ్. నేమ్ ద వేరియేషన్ మెథడ్. ర్యాలీ రిడ్జ్ మెథడ్ అలాగే రిడ్జ్ మెథడ్ రెండు ఉంటాయి. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ఏదైతే ఫోర్స్ ఆర్ రియాక్ట్ అట్ నోడ్ దగ్గర యాక్ట్ అయినప్పుడు అక్కడ డిఫార్మేషన్ వస్తుంది, దాన్ని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు. రొటేషన్ అలాగే స్ట్రెయిన్. డిస్క్రిటైజేషన్ అండ్ అసెంబ్లేజ్. డిస్క్రిటైజేషన్ ఇన్ ద సెన్స్ సబ్ డివైడింగ్ ఆఫ్ ఏ స్ట్రక్చరల్ ఎలిమెంట్, అసెంబ్లేజ్ ఇన్ ద సెన్స్ కాంబినేషన్ కంబైన్ చేసుకుంటే వెళ్ళడం. ర్యాలీ రిడ్జ్ మెథడ్ అంటే ఏంటి? అది ఒక ఇంటిగ్రల్ అప్రోచ్ మెథడ్, ఏదైతే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని సాల్వ్ చేయడానికి యూస్ చేస్తారు. ఆస్పెక్ట్ రేషియో అంటే ఏంటి? ఏదైతే ఒక ఎలిమెంట్ తీసుకున్నామనుకో దాంట్లో లార్జర్ డైమెన్షన్ టు ద స్మాలర్ డైమెన్షన్ వేస్తే అది ఆస్పెక్ట్ రేషియో అనమాట. ట్రస్ ఎలిమెంట్ అంటే ఏంటి? అది ఒక పార్ట్ అనమాట, ఏదైతే యాక్సియల్ లోడ్ ట్రాన్స్మిట్ అవుతుందో దాన్ని ట్రస్ ఎలిమెంట్ అంటారు. ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ హెచ్ అండ్ పి వర్షన్స్ ఆఫ్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ అంటే ఏంటి? ఏదైతే టు ఇంక్రీజ్ ద యాక్యురసీ ఆఫ్ FEMకి హెచ్ అండ్ పి మెథడ్స్ అనేది యూస్ చేస్తారనమాట. వెయిట్ రెసిడ్యూల్ మెథడ్ అంటే ఏంటి? నేమ్ ద వెయిట్ రెసిడ్యూల్ మెథడ్. పాయింట్ లొకేషన్ మెథడ్, పాయింట్ కొలొకేషన్ మెథడ్, అలాగే సబ్ డొమైన్ కొలొకేషన్ మెథడ్, లీస్ట్ స్క్వేర్స్ మెథడ్, గైలెకెన్స్ మెథడ్ అనమాట. గైలెకెన్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ పోస్ట్ ప్రాసెసింగ్. పోస్ట్ ప్రాసెసింగ్ తర్వాత దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటి? ఏదైతే రిజల్ట్స్ అనేటివి గ్రాఫికల్ మేనర్లో చూపించవచ్చు, అలాగే కాంటోర్ డయాగ్రామ్స్ అనేవి ఎవల్యూషన్ అవుతాయి అన్నమాట. డ్యూరింగ్ డిస్క్రిటైజేషన్ మెన్షన్ ద ప్లేసెస్ వేర్ ద నెసెసిటీ టు ప్లేస్ ఎ నోడ్. కాన్సన్ట్రేటెడ్ లోడ్ యాక్టింగ్, ఎక్కడైతే కాన్సన్ట్రేటెడ్ లోడ్ యాక్ట్ అవుతుందో అప్పుడు డిస్క్రిటైజేషన్ చేసేటప్పుడు నోడ్ అనేది ప్లేస్ చేయాలన్నమాట. డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాటిక్ అండ్ డైనమిక్ అనాలిసిస్. స్టాటిక్ ఇన్ ద సెన్స్ ఏదైతే విత్ రెస్పెక్ట్ టు టైం ఆ లోడ్ అనేది వ్యారీ అవ్వదు అనమాట, అంటే ఆ ప్రాబ్లం అనేది వ్యారీ అవ్వదు అనమాట, దాన్ని స్టాటిక్ అనాలిసిస్ అంటారు. ఏదైతే విత్ రెస్పెక్ట్ టు లోడ్ ప్రాబ్లంకి సంబంధించి సొల్యూషన్ వ్యారీ అవుతూ వచ్చిందనుకో దాన్ని డైనమిక్ అనాలిసిస్ అంటారంట. ఇన్ ద 4 FEA సాఫ్ట్వేర్స్, ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ సాఫ్ట్వేర్స్ ఒక 4 నేమ్ చేయమన్నాడు. ఆన్సిస్, నెస్ట్రాను, కాస్మోస్, అలాగే శాప్ కానీ ఈ ట్యాప్స్ అవన్నీ
FEA ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ సాఫ్ట్వేర్స్ అనమాట. డిఫరెంటియేట్ బిట్వీన్ గ్లోబల్ అండ్ లోకల్ యాక్సెస్. గ్లోబల్ యాక్సెస్ అంటే ఒక ఎలిమెంట్కి బయట చూపిస్తే యాక్సెస్ కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోఆర్డినేట్స్ యాక్సెస్ బయట చూపిస్తే దాన్ని గ్లోబల్ యాక్సెస్ అంటారు. ఆ ఎలిమెంట్ లోపల కన్నా చూపిస్తే విత్ ఇన్ ద ఎలిమెంట్ కన్నా చూపిస్తే కన్నా దాన్ని లోకల్ యాక్సెస్ అంటారు. ఇంకా టైప్స్ ఆఫ్ లోడ్స్ యాక్టింగ్ ఆన్ ఏ స్ట్రక్చర్. ఒకటి ట్రాక్షన్ ఫోర్సు, బాడీ ఫోర్సు, పాయింట్ లోడ్ 3 యాక్ట్ అవుతూ ఉంటాయి. పాయింట్ లోడ్ వచ్చేసి ఎక్స్టర్నల్, బాడీ ఫోర్స్ వచ్చేసి ఇంటర్నల్, ట్రాక్షన్ ఫోర్స్ వచ్చేసి ఇన్ బిట్వీన్ దట్ ఒక ఫ్రిక్షన్ లాంటిది. డిఫైన్ ద బాడీ ఫోర్స్. బాడీ ఫోర్స్ అంటే ఏంటి? దాన్ని సెల్ఫ్ వెయిట్ అంటారు డ్యూ టు గ్రావిటీ అనమాట. ట్రాక్షన్ ఫోర్స్ అంటే ఏంటి? ఏదైతే ఫ్రిక్షనల్ రెసిస్టెంట్ ఉంటుందో, సర్ఫేస్ షియర్ ఉంటుందో, విస్కస్ డ్రాగ్ ఉంటుందో వాటిని ట్రాక్షన్ ఫోర్స్ అంటారు అనమాట. పాయింట్ లోడ్ అంటే ఏంటి? ఏదైతే పర్టికులర్ పాయింట్ దగ్గర ఒక పర్టికులర్ పాయింట్ లోడ్ పడింది అనుకో, ఏదైతే డిస్ప్లేస్మెంట్ కాజ్ అవ్వడానికి దాన్నే పాయింట్ లోడ్ అంటారంట. బేసిక్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్. ఇవి బేసిక్ స్టెప్స్ అనమాట. డిస్క్రిటైజేషన్ ఆఫ్ యర్ స్ట్రక్చర్, నెంబరింగ్ ఆఫ్ నోట్స్, అవి 2 బేసిక్ స్టెప్స్ అనమాట. జనరల్ ఫైనైట్ ఎలిమెంట్ ఈక్వేషన్ F = K × U. డిస్క్రిటైజేషన్ అంటే ఏంటి? సబ్ డివైడింగ్ ఏ స్ట్రక్చర్ ఇంటూ ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. ఒక స్ట్రక్చర్ని స్మాల్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్గా డివైడ్ చేయాలి. క్లాసిఫికేషన్ ఆఫ్ కోఆర్డినేట్స్. గ్లోబల్ కోఆర్డినేట్స్ ఉంటాయి, లోకల్ కోఆర్డినేట్స్ ఉంటాయి, న్యాచురల్ కోఆర్డినేట్ సిస్టమ్స్ ఉంటాయి. గ్లోబల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఒక ఏదైతే ఎంటైర్ స్ట్రక్చర్ బయట గన కోఆర్డినేట్ సిస్టమ్ కన్నా చూపిస్తే దాన్ని గ్లోబల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే స్ట్రక్చర్ మొత్తానికి అది. న్యాచురల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏదైతే అట్ పర్టికులర్ పాయింట్ దగ్గర చూపిస్తే కానీ కోఆర్డినేట్ సిస్టమ్, దాన్ని న్యాచురల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటారు. షేప్ ఫంక్షన్. షేప్ ఫంక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. జీరో వాల్యూ అట్ నోడ్ ఉంటుంది. యూనిట్ వాల్యూ అట్ 1 నోడ్ ఉంటుంది, 1 నోడల్ పాయింట్, అండ్ జీరో వాల్యూ అట్ అదర్ నోడ్ పాయింట్. ఒక నోడల్ పాయింట్ దగ్గర మాత్రం యూనిట్ వాల్యూ ఉంటుంది, ఇంకా మిగతా నోడ్స్ దగ్గర జీరో వాల్యూ ఉంటుంది అనమాట. సమ్ ఆఫ్ షేప్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఇప్పుడు పాలినామియల్స్. Why polynomials are generally used as shape functions. ఏదైతే డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఒక పాలినామియల్కి చేయాలంటే ఈజీగా ఉంటుంది, అదొక రీజన్. ఇంకా క్యాలిక్యులేట్ ద సైజ్ ఆఫ్ ఎ గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. సైజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే దానికి ఫార్ములా ఇది: నెంబర్ ఆఫ్ నోట్స్ ఇంటూ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఈచ్ నోడ్ అనమాట. పర్ నోడ్ అని అనొచ్చు. ఇంకా కమింగ్ టు నెక్స్ట్, స్టడీ ద ప్రాపర్టీస్ ఆఫ్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. అది స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కలిగి ఉంటుంది. ద సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ కాలమ్ మస్ట్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఎలిమెంట్స్ ఏవైతే కాలంలో ఉన్నాయో అవి 0 ఉండాలి. అన్స్టేబుల్ ఎలిమెంట్గా ఉండాలి. దాన్ని అన్స్టేబుల్ ఎలిమెంట్, దాన్ని సో దట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటారు. స్టేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మినిమం పొటెన్షియల్ ఎనర్జీ. ఏదైతే మినిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉందో దానికి ప్రిన్సిపల్ అనమాట. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం టు మేక్ ద ఒక బౌండరీ కండిషన్స్ సాటిస్ఫై అయితే దాన్ని మినిమం పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్స్ కింద డివైడ్ చేస్తారు. వాట్ ఈజ్ ట్రస్? ట్రస్ అంటే ఏంటి? అది ఒక స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఏదైతే ఒక డిఫరెంట్ సెవరల్ బార్స్ బేస్ చేసుకొని బార్స్ అన్నీ కనెక్ట్ అయితే దాన్ని ట్రస్ అంటారు. అంటే అది దేనితో కట్టబడి ఉంటుంది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్స్ అనేవి ఉంటాయి. రివిటెడ్ కానీ ఆర్ వెల్డింగ్ కానీ ప్రొవైడ్ చేసి ఉంటారు అనమాట. అజంప్షన్స్ మేడ్ వైల్ ఫైండింగ్ ఏ ఫోర్సెస్ ఇన్ ఏ ట్రస్.
ఆ అజంప్షన్స్ ఏంటి అంటే ఏదైతే మెంబర్స్ ఉన్నాయో అవన్నీ పిన్ జాయింటెడ్ అనేసి అజమ్ చేసుకుంటామంట. ఏదైతే జాయింట్ దగ్గర ఉందో అక్కడ మాత్రం లోడ్ ఉంది అని అజమ్ చేసుకుంటారంట. సెల్ఫ్ వెయిట్ అనేది నెగ్లెక్ట్ చేస్తారంట. ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ ఎనర్జీ అంటే ఏంటి? ఇఫ్ ద ఇంటర్నల్ వర్చువల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్టర్నల్ వర్చువల్ వర్క్, దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్ అంటారంట. వాట్ ఈస్ ఎసెన్షియల్ బౌండరీ కండిషన్స్? ఈబీసీ అంటే ఏంటి? ప్రైమరీ బౌండరీ కండిషన్స్నే ఎసెన్షియల్ బౌండరీ కండిషన్స్ అంటారంట. నేచురల్ బౌండరీ కండిషన్స్ అంటే సెకండరీ బౌండరీ కండిషన్స్ని నేచురల్ బౌండరీ కండిషన్స్ అంటారు. 2-డైమెన్షనల్ ఎలిమెంట్ అంటే ఏంటి? ద డైమెన్షనల్ ఎలిమెంట్ is defined by 3 or more nodes in a 2-dimensional plane. 2-dimensional ప్లేన్ ఉంటుందంట, బట్ దాంట్లో 2 కానీ దానికంటే ఎక్కువ నోడ్స్ అనేవి ఉంటాయంట. అంటే ఒక ట్రయాంగులర్ ఎలిమెంట్ని అనలైజ్ చేయడానికి. వాట్ ఈస్ సిఎస్టీ? కాన్స్టెంట్ స్ట్రెయిన్ ట్రయాంగిల్ ఎలిమెంట్ని సిఎస్టీ అంటారంట. దాంట్లో అన్నోన్ డిస్ప్లేస్మెంట్స్ వచ్చేసి 6 ఉంటాయన్నమాట. నోడ్స్ వచ్చేసి 3 ఉంటాయి. ఎల్ఎస్టీ లీనియర్ స్ట్రెయిట్ ట్రయాంగిల్. ఎల్ఎస్టీ అంటే ఏంటంటే నోడ్స్ వచ్చేసి 6 ఉంటాయి, అన్నోన్ డిస్ప్లేస్మెంట్స్ 12 ఉంటాయి అన్నమాట. సిఎస్సి అంటే నోడ్స్ వచ్చేసి 3 ఉంటాయి, అన్నోన్ డిస్ప్లేస్మెంట్స్ 6 ఉంటాయి. క్యూఎస్టీ అంటే ఏంటి? క్వాడ్రటిక్ స్ట్రెయిన్ ట్రయాంగిల్ అంటారంట. ఏదైతే 10 నోడ్స్ ఉంటాయి దాన్ని క్వాడ్రటిక్ స్ట్రెయిన్ ట్రయాంగిల్ అంటారు. దాన్ని క్యూబిక్ డిస్ప్లేస్మెంట్ ట్రయాంగిల్ కూడా అంటారు. 10 నోడ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ప్లేన్ స్ట్రెస్ అనాలిసిస్ అంటే ఏంటి? నార్మల్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఈజ్ అజ్యూమ్డ్ యాజ్ 0. దాన్నే ప్లేన్ స్ట్రెస్ అనాలిసిస్ అంటారు. ప్లేన్ స్ట్రెయిన్ అనాలిసిస్ అంటే ఏదైతే నార్మల్ స్ట్రెస్ టు ద XY ప్లేన్ అండ్ ద షియర్ స్ట్రెస్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి 0. అంటే నార్మల్ స్ట్రెయిన్ అనేది XY ప్లేన్కి ఉంటుంది, అలాగే అప్పుడు షియర్ స్ట్రెస్ అనేది 0గా అజ్యూమ్ చేసుకుంటామంట. ఏదైతే స్ట్రెయిన్ నార్మల్ టు XY ప్లేన్కి ఉండి నార్మల్ టు XY ప్లేన్కి గానే ఉంటే అందులో వచ్చే షియర్ స్ట్రెయిన్ని 0 అనుకుంటారు. దాన్ని ప్రిన్సిపల్ స్ట్రెయిన్ అనాలిసిస్ అంటారు. స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫర్ ఏ 2-డైమెన్షనల్ కాన్స్టెంట్ స్ట్రెయిన్ ట్రయాంగిల్ ఎలిమెంట్కి వచ్చేసి ఇది K ఈజ్ ఈక్వల్ టు B ట్రాన్స్పోజ్ ఇంటూ D ఇంటూ P ఇంటూ AT. అక్కడ B వచ్చేసి స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్, B ట్రాన్స్పోజ్ అంటే D వచ్చేసి స్ట్రెస్ స్ట్రెయిన్ మ్యాట్రిక్స్, B వచ్చేసి స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్. ఇది ఈక్వేషన్ కరెక్ట్గా లేదు, ప్రాబ్లమ్స్. ఓకే, యాక్సిస్ సిమెట్రిక్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఏదైతే ఒక ఎలిమెంట్ని రొటేట్ చేసినప్పుడు, అంటే హాఫ్ తీసుకున్నప్పుడు దాన్ని రొటేట్ చేసినప్పుడు సేమ్ ఎలిమెంట్ కన్నా ఫామ్ అయితే దాన్ని యాక్సిస్ సిమెట్రిక్ అంటారు. కండిషన్స్ ఫర్ యువర్ ప్రాబ్లమ్ టు బి యాక్సిస్ సిమెట్రిక్. కండిషన్స్ ఏమేమి ఉంటాయి అనేసి, ఏదైతే బౌండరీ కండిషన్స్ ఉంటాయో అవి మస్ట్ బి సిమెట్రిక్ అబౌట్ ద యాక్సిస్ ఆఫ్ రెవల్యూషన్ కన్నా ఉంటే దాన్ని యాక్సిస్ సిమెట్రిక్ ప్రాబ్లం అంటారు. దానికి సంబంధించిన ప్రాబ్లం కండిషన్స్ అన్నమాట. స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ యొక్క ఈక్వేషన్ ఫర్ యాక్సిస్ సిమెట్రిక్ ట్రయాంగులర్ ఎలిమెంట్ B ఈజ్ ఈక్వల్ టు ఇందాక వచ్చింది లేదు, బట్ దానికి ఎక్స్ట్రాగా 2 ఇంటూ PRA వస్తుందన్నమాట. ఐసోమెట్రిక్ పర్పస్ ఏంటి? ఏదైతే కర్వ్డ్ బౌండరీ స్ట్రైట్ ఎడ్జెస్ ఫైనైట్ ఎలిమెంట్ అంటే వాటి యొక్క పర్పస్ ఏంటి అంటే టు రిప్రజెంట్ ద కర్వ్డ్ బౌండరీస్ బై స్ట్రైట్ ఎడ్జెస్ ఫైనైట్ ఎలిమెంట్. కర్వ్ ఎడ్జెస్ని స్ట్రైట్ ఎడ్జెస్గా it is difficult to a large number of finite elements may be used to obtain the reasonable resemblance between the original body and the assemblies.
కర్వ్డ్ బౌండరీస్ కాస్త స్ట్రైట్ ఎడ్జెస్ లాగా రావడానికి ఐసోపారామెట్రిక్ ఎలిమెంట్స్ అనేది యూజ్ చేస్తారు. సూపర్ పారామెట్రిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? The number of nodes used for finding the geometry is more than of the nodes. అంటే ఉన్న నోట్స్ కంటే నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని యూజ్ చేస్తాము అంటే ప్రాపర్ డిఫైనింగ్ ఫర్ ది జియోమెట్రీ, దాన్నే సూపర్ పారామెట్రిక్ ఎలిమెంట్ అంటారు. అంటే ఉన్న నోట్స్ కంటే ఎక్కువ నోట్స్ యూజ్ టు ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్. సబ్ పారామెట్రిక్ అంటే ఏదైతే నెంబర్ ఆఫ్ నోట్స్ అనేది యూజ్ చేయండేటివి అనేది ఈజ్ లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ నోట్స్. అంటే డిస్ప్లేస్మెంట్ ఫైండింగ్ చేసేదానికి ఉన్న నోట్స్ కంటే మనం యూజ్ చేసే నోట్స్ అనేది తక్కువగా ఉంటే దాన్ని సబ్ పారామెట్రిక్ ఎలిమెంట్ అంటారు. ఐసో పారామెట్రిక్ ఎలిమెంట్ అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఐ మీన్ ఏదైతే జియోమెట్రిక్ అనుకునే దానికి యూజ్ చేస్తామో దట్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఫర్ ఫైండింగ్ ద డిస్ప్లేస్మెంట్. రెండు ఈక్వల్గా ఉంటే దాన్ని ఐసోపారామెట్రిక్ అంటారు. బీమ్ అనేది ఐసోమెట్రిక్ ఎలిమెంట్ అన్నాడు, ఇది నాట్ ఏ ఐసోమెట్రిక్ ఎలిమెంట్ అంట. వాట్ ఈజ్ సింపుల్ న్యాచురల్ కోఆర్డినేట్ సిస్టమ్? ఎక్కడైతే వాల్యూ బిట్వీన్ -1 and 1 ఉంటుందో దాన్ని సింపుల్ న్యాచురల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటారు. ఎసెన్షియల్ బౌండరీ కండిషన్స్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఏదైతే స్లోప్ ఉందో, డిస్ప్లేస్మెంట్ ఉందో, ఐ మీన్ జియోమెట్రీ బౌండరీ కండిషన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఐ మీన్ స్లోపు, అవి బౌండరీ కండిషన్స్ అన్నమాట. నాన్ ఎసెన్షియల్ బౌండరీ కండిషన్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్. వాట్ ఈజ్ మూమెంట్ బై డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి? మూమెంట్ కాదు. వాట్ ఈజ్ మెంట్ బై డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్? ఏదైతే నోట్స్ ఉంటాయో అక్కడ డిఫార్మేషన్ జరుగుతుంది. ఆ డిఫార్మేషన్, రొటేషన్, అలాగే ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్ జరుగుతుంది కదా, అవి వాటినే డిస్ప్లేస్మెంట్, రొటేషను ఆర్ స్ట్రెయిన్స్. ఏదైతే డిస్ప్లేస్మెంట్, డిఫార్మేషన్ జరుగుతుందో దాన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఎన్ని డైరెక్షన్స్లో జరుగుతుంది అది. 1 or 2 అనేసి. క్యూఎస్టీ ఎలిమెంట్ అంటే ఏంటి? క్వాడ్రాటిక్ స్ట్రైన్ ట్రయాంగిల్ ఎలిమెంట్. 10 ఆల్రెడీ చదివాము. వాట్ ఈజ్ మెంట్ బై ప్లేన్ స్ట్రెస్ అనాలిసిస్? ప్లేన్ స్ట్రెస్ అనాలిసిస్ అంటే ఇట్ డిఫైన్డ్ as the state of stress in which the normal stress and shear stress directed perpendicular to the plane. నార్మల్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెస్ అనేది పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఉంటుంది. అప్పుడు ఏదైతే ప్లేన్ అనేది ఈజ్ అజ్యూమ్డ్ టు బి 0. అంటే స్ట్రెస్, నార్మల్ స్ట్రెయిన్ అండ్ షియర్ స్ట్రెయిన్, ప్లేన్ స్ట్రెస్ ఈజ్ defined to be a state of stress in which the normal stress and shear stress is perpendicular to the plane వచ్చే కన్నా దాన్ని ప్లేన్ స్ట్రెస్ అనాలిసిస్ అంటారంట. అప్పుడు దాంట్లో ఉన్న స్ట్రెస్ కాస్త 0 అయిపోతుంది. ప్లేన్ స్ట్రెస్ అనాలిసిస్ అంటే ఏంటి? ప్లేన్ స్ట్రెయిన్ అనాలిసిస్, ఇవన్నీ ఆక్సిడెంట్ జరుగుతున్నాయి. XY ప్లేన్కి నార్మల్గా ఉంటుంది, అప్పుడు అందులో ఉన్న షియర్ స్ట్రెయిన్ అనేది 0 అయిపోతుంది. స్ట్రెస్ ఎలిమెంట్ అంటే ఏంది? అది ఒక స్ట్రక్చరల్ కాంపోనెంట్, డిఫరెంట్ పార్ట్స్ యొక్క ట్రస్ ఎలిమెంట్. ఏదైతే స్ట్రక్చరల్ కాంపోనెంట్ డిఫరెంట్ జాయింట్స్ యూస్ చేసి కట్టింటారు. అడ్వాంటేజెస్ ఆఫ్ పోస్ట్ ప్రాసెసింగ్, ఏదైతే రిజల్ట్స్ గ్రాఫికల్ మేనర్లో వస్తాయి, కాంటూర్ డయాగ్రామ్స్ వస్తాయి. PV డయాగ్రామ్స్ ఆల్రెడీ చదువుకున్నాము. డిస్క్రిటైజేషన్ చదివాము. డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాటిక్ అండ్ డైనమిక్ చదివాము. రెజల్యూషన్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్. వాట్ ఈస్ మీన్ బై డిస్క్రిటైజేషన్? అసెంబ్లేజ్. డిస్క్రిటైజేషన్ అంటే డివైడ్, అసెంబ్లేజ్ అంటే కంబైన్. రాలే రిడ్జ్ మెథడ్ అంటే ఏంటి? ఆల్రెడీ చదివాము. అది కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఆస్పెక్ట్ రేషియో ఓకే. లార్జర్ టు స్మాలర్. ఎసెన్షియల్ బౌండరీ కండిషన్స్ అంటే ఏదైతే
ఆల్రెడీ చదివాం. ప్రైమరీ బౌండరీ కండిషన్స్ని. న్యాచురల్ బౌండరీ కండిషన్స్ అంటే సెకండరీని న్యాచురల్ అంటారు. డైమెన్షనల్ ఎలిమెంట్ 2 డైమెన్షనల్, ఏదైతే అక్కడ డైమెన్షనల్ ప్లేన్ అనేది 2 డైమెన్షనల్ ఉంటుందో దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రయాంగులర్ ఎలిమెంట్. బేసిక్ ఎలిమెంట్. ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్ అంటే ఏంటి? ఇంటర్నల్ వర్చువల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ వర్చువల్ వర్క్ ఏంటి? దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్ అంటారు. నాన్ హోమోజీనియస్ ఫామ్. ఏదైతే నాన్ జీరో వేరియబుల్స్ ఆర్ నాన్ జీరో బౌండరీ కండిషన్స్, ఏదైతే వేరియబుల్స్ ఒక ఎలిమెంట్ యొక్క వేరియబుల్స్ కాస్త నాన్ జీరోగానే ఉంటాయి, అంటే జీరో కాకుండా మిగతావి అయితే కన్నా దాన్ని నాన్ హోమోజీనియస్ ఫామ్ అంటారు. హోమోజీనియస్ ఫామ్ అంటే టు బౌండరీ కండిషన్స్ వెన్ ద స్పెసిఫైడ్ వాల్యూస్ డిపెండెంట్ వేరియబుల్స్ ఇస్ జీరో. అంటే ఇందాక వచ్చేసి నాన్ హోమోజీనియస్లో వచ్చేసి జీరో, జీరో కాకుండా మిగతాటు ఉంటే, ఇక్కడ జీరో ఉంటే కనుక దాన్ని హోమోజీనియస్ ఫామ్ అంటారు. ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లం అంటే ఏంటి? ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లం ఈజ్ వన్ ఇన్ విచ్ ద డిపెండెంట్ వేరియబుల్ అండ్ పాసిబిలిటీ ఈజ్ డెరివేటివ్స్ ఆర్ స్పెసిఫైడ్ ఇనిషియల్లీ. ఏదైతే డిపెండెంట్ వేరియబుల్ అండ్ పాసిబిలిటీ ఈజ్, డిపెండెంట్ వేరియబుల్ అలాగే పాసిబిలిటీ ముందుగానే స్పెసిఫై చేస్తే కనుక దాన్ని ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లం అంటే వాల్యూస్ తెలుసుంటాయి కాబట్టి ఇనిషియల్. బౌండరీ వాల్యూ ప్రాబ్లం అంటే ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ స్టేట్ టు బి డిస్క్రైబ్డ్ టు ఏ బౌండరీ వాల్యూ ప్రాబ్లం ఇఫ్ ద డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ ఈ స్పెసిఫైడ్ వాల్యూస్ ఇన్ ద బౌండరీ. అంటే ఏదైతే దానికి సంబంధించిన డిపెండెంట్ వేరియబుల్ అండ్ డెరివేటివ్స్ అక్కడ ఆన్ ద బౌండరీ కానీ తీసుకుంటే దాన్ని బౌండరీ వాల్యూ ప్రాబ్లం అంటారంట. దట్స్ ఆల్ అబౌట్ ఫెమ్ ఆఫ్ 2 మార్క్స్ అన్నమాట.